హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తమ్లైన్ చూడగానే మీకు ఇవాళ టాపిక్ ఏంటో అర్థమైపోయి ఉంటుంది. సో యూట్యూబ్ తమ్లైన్స్ అనేవి ఎలా చేయాలనేది వాళ్ళ టాపిక్ వచ్చేసి యూట్యూబ్ తమ్లైన్స్ అనేవి ఎలా చేయాలనేది. మామూలుగా మనం ఒక వీడియో చేస్తుంటే ఫస్ట్ తమ్లైనే చూస్తాం మనం. అది ఒక వీడియోకి ఎంత ఇంపార్టెంట్ అంటే అది మనకి చూడడానికి ఎంత మంచిగా కనిపిస్తుందో సో మనం ఏమంటే దాన్ని క్లిక్ చేసేస్తాం. క్లిక్ చేసి మనం దాంట్లో టాపిక్ ఏదన్నా కానీ అది నెసెసరీ ఆర్ అన్నెసెసరీ వాట్స్ ఎవర్ అది మనం ఓపెన్ చేసేసి చూస్తాం ఫస్ట్. సో దానికి మెయిన్ ఒక వీడియో అనేది ఒక పర్సన్కి నచ్చాలంటే ఫస్ట్ వచ్చే థింగ్ వచ్చేసి తమ్లైన్. సో దాన్ని ఎలా ఎడిట్ చేసుకోవాలనేది టుడే వీడియో. ఫస్ట్ ఏంటంటే మనకి తమ్లైన్ చేయడానికి మెయిన్గా 2 థింగ్స్ కావాలి. ఏంటంటే అవి ఫస్ట్ వచ్చేసి ఒక ఫోటో కావాలి మనది. మనం తమ్లైన్కి చేసే టాపిక్ మీద ఒక ఫోటో, లేదా మీరు వేరే టాపిక్ ఏదైనా చేస్తున్నారంటే మీద ఒక ఫోటో కావాలి నార్మల్గా. సో ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం టెక్స్ట్ ఇస్తాం. టెక్స్ట్ అంటే మనం టైటిల్స్ అలా పెడతాం కదా, ఆ వర్డ్స్ రాయడానికి అవి కొంచెం బ్రాడ్గా కొంచెం అట్రాక్టివ్గా కనిపించాలంటే మనకు కొన్ని ఫండ్స్ కావాలి. ఆ ఫండ్స్ వచ్చాయనుకోండి మనం రాసే ప్రతి థింగ్ ఎలా కనిపిస్తుంది అంటే చాలా బాగా కనిపిస్తుంది, అంటే చూడగానే బాగుంటుంది, ఏముందో చూద్దాం అన్నట్టుగా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. వాటి లుక్ అనేది చేంజ్ అయిపోయింది ఫండ్స్ వల్ల. సో అవన్నీ తెచ్చుకోవాలి. సో ఫండ్స్ ఎలా తెచ్చుకోవాలంటే మనం ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి సిలికాన్ ఆంధ్ర అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది. మన ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్లో ఒక సింబల్ ఉంటుంది. సో ఆ .comలోకి వెళ్ళి టచ్ చేసామంటే మనకి కొన్ని ఫండ్స్ వస్తాయి. ఎలా అంటే దూర్జట అట్లాంటి కొన్ని ఫండ్స్, తెలుగు ఫండ్స్ వస్తాయి అనమాట. సో మీకు అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కావాలంటే ఇక్కడ ఒక లేయర్ యాడ్ చేస్తాను చూడండి. ఓకే, అలాంటి ఫండ్స్ వస్తే వాటి పక్కనే టు డౌన్లోడ్ అని ఉంటుంది. మనకి ఎన్ని ఫండ్స్ కావాలో అన్ని ఫండ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ అక్కడ 10 or 15 ఫండ్స్ తాకిస్తారు. సో అవన్నీ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో మనకి మెయిన్గా ఒక యాప్ ఉంటుంది, అదే పిక్స్లాబ్ యాప్. సో ప్లేస్టోర్లోకి వెళ్ళి PIXCLLAB, సో ప్లేస్టోర్లోకి వెళ్ళి ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా మనం ఆ యాప్లోకి వెళ్ళి దాన్ని ఎలా టర్న్ అవుట్ చేసుకోవాలో చూపిస్తాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మీరు మీ మొబైల్ ఆన్ చేసుకొని మీరు ఎడిట్ చేసుకుంటారు కదా, యాప్లోకి వెళ్ళండి. నేనైతే ఇన్షాట్లో ఎడిట్ చేస్తాను కాబట్టి ఇన్షాట్లోకి వెళ్ళాను. వెళ్ళి మీరు ఒక పిక్ తీసుకోండి. ఆ పిక్ ఎలా ఉండాలంటే చాలా క్లారిటీగా ఉండాలి, బ్రాడ్గా బ్రైట్గా కూడా కనిపించాలి. సో ఆ పిక్ తీసుకొని కింద కట్అవుట్ అని ఉంటుంది, కట్అవుట్లో ట్యాప్ చేశారంటే అమ్మటే మనకి బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఓన్లీ మన కట్అవుట్ ఒకటి వచ్చేస్తుంది. అది అయిపోయిన తర్వాత పైన ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసామంటే డైరెక్ట్గా డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయ్యి అది మనకి గ్యాలరీలోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి ఈ పిక్స్లాబ్ యాప్లోకి వెళ్ళండి. యాప్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, ఆ టెక్స్ట్తో మనకి ఇప్పుడు ఏం అవసరం ఉండదు, దాన్ని మూవ్ చేసేసుకోండి, వెనక్కి వెళ్ళిపోయిద్ది. నెక్స్ట్ పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, రైట్ సైడ్ కార్నర్లో ఆ 3 డాట్స్ మీద టచ్ చేస్తే 5th వన్ కనిపిస్తుంది కదా, ఇమేజ్ సైజ్ అని, దాని మీద టచ్ చేసి కస్టమైజ్ మీద ట్యాప్ చేసి యూట్యూబ్ థంబ్నెయిల్ అని ఉంటుంది, అది కూడా 5th ఆప్షన్, దాని మీద క్లిక్ చేయండి. మనకి 16:9 వస్తుంది. అది లాంగ్ వీడియోకి సైజ్ అనమాట. టిక్ చేసుకున్న తర్వాత ఇటు సైడు లెఫ్ట్ సైడ్ కార్నర్లో ప్లస్ సింబల్ ఉంటుంది, అక్కడ షేప్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి అదంతా వైట్ కలర్ స్ప్రెడ్ చేసుకోండి. కిందవి కనిపిస్తున్నాయి కదా, అవి మూవ్ ఆన్ చేసామంటే పైకి మనకి కలర్స్ అండ్ గ్రానైట్స్ కనిపిస్తాయి. నేనైతే ఎక్కువగా గ్రానైట్సే తీసుకుంటాను, అంటే 2 షేడ్స్లో వస్తాయి కాబట్టి గ్రానైట్స్ తీసుకుంటాను. కొంచెం బ్రాడ్గా ఉండేవి తీసుకోండి. కలర్స్ కూడా దీంట్లో చాలా కలర్స్ అవైలబుల్ ఉంటాయి. నేనైతే ఈ పర్పుల్ థిక్ వైలెట్ కలర్లో ఉంది కదా, సో దీంట్లో 2 షేడ్స్ మిక్స్ అయ్యాయని ఇది తీసుకున్నాను. ఇందులో మనకు అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. సో ఎక్కువ కావాలా తక్కువ కావాలా బ్రైట్నెస్ అవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు, అందుకని ఇదే తీసుకుంటాను. పక్కన టిక్ మార్క్ మీద టచ్ చేస్తే అది ఓకే అయిపోయింది. మళ్ళీ అదే ప్లస్ సింబల్ మీదకి వెళ్ళి టచ్ చేస్తే 5th ఆప్షన్లో ఫ్రమ్ గ్యాలరీ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన ఫొటోస్ ఆల్బమ్స్లోకి తీసుకెళ్తుంది. మనం ఇందాక కట్అవుట్ పెట్టుకున్నాం కదా, ఆ కట్అవుట్ని తీసుకోవాలి. సో మీరు అది చిన్నది కావాలంటే చిన్నది చేసుకోవచ్చు, పెద్దది కావాలంటే పెద్దది చేసుకోవచ్చు, ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోండి. సో నేనైతే రైట్ సైడ్ పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్స్ట్, ఇంకా డైరెక్ట్గా అదే ప్లస్ సింబల్ మీద టచ్ చేస్తే పైన ఫస్ట్లోనే ఉంది చూడండి టెక్స్ట్ అని, అది ట్యాప్ చేయగానే టెక్స్ట్ వస్తుంది. దాని నుంచి మనం అది ఏ ప్లేస్ కావాలో ఆ ప్లేస్లో అడ్జస్ట్ చేసుకొని
ఇక్కడ కింద ఫ్లవరు అట్లా కొన్ని ఉన్నాయి కదా, దాంట్లోకి మీదకి వెళ్ళి టచ్ చేయగానే అని చెప్పి పక్కన ఒక పెన్సిల్ అట్లా కొన్ని డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి. పెన్సిల్ మీద క్లిక్ చేయగానే మనకు ఆ టెక్స్ట్ వస్తుంది. టెక్స్ట్ రిమూవ్ చేసుకొని మనం ఏమైతే పెట్టాలనుకుంటున్నాం, వీడియోకి థంబ్లైన్ ఉంటుంది కదా, ఆ థంబ్లైన్కి ఇచ్చే టైటిల్ని మీరు అక్కడ సెర్చ్ చేసుకోండి. నేనైతే మీ వీడియోస్కి వ్యూస్ రావాలంటే ఇలా చేయండి అని ఒక టైటిల్ తీసుకున్నాను. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కాబట్టి అదొక ర్యాండమ్ టైటిల్ లాగా తీసుకున్నాను. చూసారు కదా, అది మనకి నచ్చిన విధంగా సెర్చ్ చేసుకోవడమే. మన టైటిల్ కొంచెం బాగుంటే జనాలకు కొంచెం అర్థమైతే త్వరగా క్లిక్ చేసుకొని చూస్తారనేది. సో అందుకనే టైటిల్స్ కొంచెం డిఫరెంట్గా పెడతారు. ఇలా తీసుకున్నాం కదా, దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఎన్ని లైన్స్లో కావాలి, ఎంత లాంగ్ కావాలి, అదంతా అడ్జస్ట్ చేసుకోండి. మీరు సెర్చ్ చేసుకునేటప్పుడు ఏదైనా చిన్న మిస్టేక్ పడింది అనుకోండి, లేదా స్పెల్లింగ్ మిస్టేక్స్ అవ్వడం, లేదా ఒకవేళ మర్చిపోయి వేరేది ఏదైనా పెట్టడం జరిగిందంటే ఎమ్మటే మళ్ళీ ఆ పెన్సిల్ ఎడిట్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మనకు అది వస్తుంది. మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏం కావాలంటే అవి. సో నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకునే వీటికి ఫండ్స్ ఇవ్వాలి. సో మనం ఫస్ట్లో చెప్పాను కదా ఫండ్స్ అంటే ఏంటో. ఆ ఫండ్స్ ఇవ్వడం వల్ల ఇవి కొంచెం థిక్గా కనిపిస్తాయి. ఇప్పుడు మామూలుగా టైప్ చేయడం వల్ల చాలా లైట్గా కనిపిస్తున్నాయి, చూడడానికి అంత అట్రాక్టివ్గా ఉండదు. బట్ ఫండ్స్ వల్ల, స్ట్రోక్స్ వల్ల, షాడోస్ వల్ల, ఎఫెక్ట్స్ అన్నిటి వల్ల కొంచెం నిండుగా హెవీగా కనిపిస్తుంది. సో మనం ఇలా మూవ్ చేయగానే మనకి ఇక్కడ ఏబీ ఫండ్స్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. మీకు ఏవి కావాలంటే అవి ఇచ్చుకోండి. నేనైతే చుక్కీ 5 అనేది ఒకటి ఉంటుంది, అది ఇచ్చుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఆ ఫండ్స్ కంప్లీట్ అయిపోయింది. సో నాకు ఇది నచ్చింది, నేను ఇది ఉంచుకుంటున్నాను. కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ నేను స్ట్రోక్ ఇస్తున్నాను. కొంచెం మూవ్ కానీ ఫస్ట్ సర్కిల్ షేప్లో ఉంటుంది కదా, అదే స్ట్రోకు. నేనైతే ఇక్కడ గ్రానైట్ కలర్స్ తీసుకుంటున్నాను. సో గ్రానైట్ కలర్ని మీరు కావాలంటే లైట్గా అడ్జస్ట్ చేసుకోండి, లేదా హెవీగా అడ్జస్ట్ చేసుకోండి. మీరు ఒక్కొక్కటి పెట్టి చూసుకోండి, మీరు తీసుకున్న బ్యాక్గ్రౌండ్కి అండ్ మీ పిక్కి కొంచెం మ్యాచ్ అవుతుందా, లేదా మ్యాచ్గా కాకపోయినా కాంట్రాస్ట్గా ఇచ్చినా కూడా చాలా బ్రాడ్గా కనిపిస్తుంటాయి. సో అలా చూసుకొని స్ట్రోక్స్ ఇచ్చుకోండి. సో నాకు ఇంతవరకు ఫస్ట్ వన్ అయిపోయిందనమాట. దాని స్ట్రోక్స్ పక్కనే మీకు షాడోస్ అట్లా ఉంటాయి. నేనైతే ప్రజెంట్ దీనికి షాడో ఇవ్వట్లేదు, ఎందుకంటే సింపుల్గా బేసిక్గా చెప్తున్నాను కాబట్టి షాడోస్ 3D ఎఫెక్ట్స్ అంత డెప్త్కి వెళ్ళలేదు. సో కామన్గా చేసేది చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా బ్రాడ్నెస్, బ్రైట్నెస్ అవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఒపేసిటీ అని ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఇంతవరకు అయిపోయింది కదా కంప్లీట్గా. సో మనకి ఫస్ట్ టైటిల్ అయితే నేను కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి సేమ్ అలాగే ఆ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీదకి వెళ్ళామంటే టెక్స్ట్లోకి వెళ్ళి టెక్స్ట్ యాడ్ చేసుకోవడమే. నేను నెక్స్ట్ వచ్చే టైటిల్ వచ్చేసి కంపల్సరీ మీ యూట్యూబ్ ఛానల్లో ఈ 2 సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి అని సెకండ్ టైటిల్ అనుకున్నాను. సో సెకండ్ వన్ అక్కడ యాడ్ చేసుకుంటాను. ఓకే కొట్టుకోవడమే. ఓకే కొట్టేసుకున్న తర్వాత ఇంకా అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలి. చూసారా డిఫరెన్స్ చూడండి, పై దానికి కింద దానికి. అదనమాట ఫండ్స్ వల్ల, స్ట్రోక్స్ వల్ల, ఎఫెక్ట్స్ వల్ల ఇలా ఇంత డిఫరెన్స్ కనిపిస్తుంది. అలా ఉండే దాన్ని ఎవరు చూస్తారు, చాలా తక్కువ చూస్తారు. నెక్స్ట్ దీనికి కూడా నేను దానికి హెవీగా స్ట్రోక్ ఇచ్చా కదా, దీనికి జస్ట్ లైట్గా స్ట్రోక్ ఇస్తాను చూడండి. జస్ట్ లైట్గా స్ట్రోక్ ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి షాడో దగ్గరికి వెళ్ళి అది కూడా చాలా అంటే చాలా లైట్గా ఇస్తాను. సో అవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి, మీకు అలవాటు అవుతుందండి, చెయ్యగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంతవరకు అయిపోయింది. ఇవన్నీ 3D ఎఫెక్ట్స్ అట్లాంటివి ఉన్నాయి, మీరు చేసుకునే దాన్ని బట్టి. నేను చెప్పాను కదా, ఎంత క్రియేటివ్గా చేసుకుంటే అంత మంచిగా టర్న్అవుట్ అవుతుంది. నేను జస్ట్ అట్లా లైట్గా స్ట్రోక్స్, ఎఫెక్ట్స్ అన్నీ పెట్టాను. ఇంతవరకు అయిపోయింది. మనం దీని తర్వాత ఏం చేయాలంటే, మీకు కావాలంటే లెటర్స్ని కొంచెం టర్న్ చేసినట్టు పెట్టుకోవచ్చు. ఇక్కడ బీ స్టైల్ అని ఉంటుంది, ఆ బీ స్టైల్ మీద టచ్ చేసామంటే కొంచెం లెటర్స్ కొంచెం టర్న్ అవుతాయి. సో అది కూడా చూడడానికి లుక్ బాగుంటుంది. ఇంకా మనకి ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దాన్ని ఫస్టే ముందు తీసేసుకోండి, లేకపోతే డౌన్లోడ్ అయిపోయేటప్పుడు న్యూ టెక్స్ట్ అని యాడ్ అయిపోతుంది. సో అది రిమూవ్ చేసిన తర్వాత పైన ప్లస్ పక్కన ఒక సింబల్ కనిపిస్తుంది కదా, దానిలోకి వెళ్ళి సేవ్ యాజ్ ఇమేజ్ అని కొట్టేసేయండి. మనకి డైరెక్ట్గా సేవ్ టు గ్యాలరీ అని చూపిస్తుంది. గ్యాలరీ మీద టచ్ చేసామంటే
మనకి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి డైరెక్ట్‌గా మన ఆల్బమ్స్‌లోకి, ఫోటోస్‌లోకి యాడ్ అయిపోయిద్దనమాట. సో, ఇంక దీన్నేం డిస్టర్బ్ చేయకుండా మీరు బ్యాక్‌కొచ్చేసేయండి. బ్యాక్‌కొచ్చేసిన తర్వాత నేను గ్యాలరీలోకి వచ్చిందో లేదో చూపిస్తాను. అద్దండి. సెకండ్ వన్ గ్యాలరీలోకొచ్చేసింది. నెక్స్ట్ ఇన్‌షాట్ యాప్ ఓపెన్ చేసుకొని ఫోటోస్‌లోకెళ్ళండి. ఆ యాప్‌లో కూడా స్టిక్కర్స్ యాడ్ చేసుకోవచ్చు కానీ అందులో అంత మంచిగా అనిపించవు నాకు. అందుకని చెప్పేసి నేను ఇన్‌షాట్‌లో ఎడిట్ చేసుకుంటా. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఎడిట్ చేసుకోండి. ఇంకా ఫోటోస్‌లోకి వెళ్ళామంటే ఫోటో వచ్చేస్తుంది. ఇక్కడే మనకి మెయిన్ చెప్పా కదా స్టిక్కర్స్ అనేవి చాలా బాగా యాడ్ చేస్తే అప్పుడే అట్రాక్టివ్‌గా కూడా కనిపిస్తుంది. సో, స్టిక్కర్స్ దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ నేను యూట్యూబ్ అని సెర్చ్ చేసుకున్నా. బికాజ్ నేను ఈ టైటిల్ ఏంటంటే యూట్యూబ్‌లో మీరు ఈ 2 సెట్టింగ్స్ ఆన్ చేయండి అనే దాని మీద కదా! సో, యూట్యూబ్ అని సెర్చ్ చేస్తున్నాను ఫస్ట్. సో, యూట్యూబ్ సింబల్ వచ్చింది కదా! దాన్ని తీసుకెళ్ళి నేను అక్కడ యాడ్ చేస్తాను ఫస్ట్‌లో. ఓకే. ఇది యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి మాట్లాడుకుంది వ్యూస్ గురించి. మనకి వ్యూస్ ఎలా వస్తాయి, అదే వ్యూస్ వస్తాయి, మీ వీడియోస్‌కి ఎక్కువ వ్యూస్ కావాలంటే అంటే మొత్తం టాపిక్ ఏంటంటే వ్యూస్ మీద ఉంది కాబట్టి సో, ఇట్లా లైక్స్ అది సెట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక యారో తీసుకోవాలనుకుంటున్నాను. అంటే లైక్ మీద టచ్ చేస్తున్నట్టు ఒక యారో పెడదాం అనుకుంటున్నాను. చూపిస్తాను ఉండండి మీకు ఆ యారో. నేను వైట్ కలర్ యారో తీసుకుంటున్నాను. వాటిని సైజెస్ అన్నీ అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్ ప్లేస్లో పెట్టుకోండి. నేను నా వీడియోని హైలైట్ చేసుకోవడానికి ఇప్పుడు ఒక యారోని యాడ్ చేసుకుంటాను. లుక్ ఎట్ దిస్ అని. మీకు నచ్చితే ఇది ఎడిట్ చేసుకోండి. లేదా మీకు నాకేంటంటే సెట్టింగ్స్ గురించి అట్లా ఏమీ దొరకలేదు స్టిక్కర్. అందుకని చెప్పేసి నేను ఇది యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఏ స్టిక్కర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మీరు లైక్స్ పెట్టుకోండి, లేదా హార్ట్ సింబల్ పెట్టుకోండి, లేదా 99 అని చెప్పేసి ఒక మెసేజ్ టెక్స్ట్ బాక్స్ లాంటిది ఉంటుంది. సో, అదైనా యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. మీకు నచ్చింది యాడ్ చేయండి. నెక్స్ట్ ఒక యారో పెట్టుకున్నా నేను. అంటే కంపల్సరీ యూట్యూబ్లో యాడ్ చేసుకోండి 2 సెట్టింగ్స్ అనే దాని మీదకి ఒక యారో అప్లై చేసుకున్నాను. అంతే. సో, నా థంబ్‌నెయిల్ అయితే రెడీ అయిపోయింది ఇంతవరకు. దీన్ని ఎమ్మటే మనం ఎక్స్‌ప్లోర్ అని ఉంటుంది కదా పైన, దాని మీద క్లిక్ చేసామంటే డైరెక్ట్‌గా అది డౌన్లోడ్ అయ్యి మన గ్యాలరీలోకి వస్తుంది. చూసారు కదా మీరు కూడా. మనం చక్కగా ఇంకా యూట్యూబ్ వీడియోకి అప్లోడ్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ వీడియో చేస్తాను ఖచ్చితంగా. ఇది ఎలా అప్లోడ్ చేయాలో చాలామందికి తెలియదు వీడియోని, ఫోటోని ఎలా. సో, అది నేను ఖచ్చితంగా చేసి పెడతాను.